నమస్తే. ఇది సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ మైసూర్ నుంచి మాట్లాడతాను. నేను ప్రసన్న గురూజీ. ఈరోజు బందాస్. బందా అట్లంటే ఏమి? బందా సంస్కృతంలో బందా అట్లంటే లాకింగ్ అండ్ అన్లాకింగ్. లాకింగ్ అండ్ అన్లాకింగ్. ఏమి లాక్ చేసేది, ఏమి అన్లాక్ చేసేది? మీ దేహంలో హార్ట్ నుంచి బ్లడ్ తల నుంచి మీ పాదం ఏముంది దానికి అంత పోర్షన్స్కు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది ఇప్పుడు నాకు బాటమ్ పోర్షన్ 3 పోర్షన్గా దీన్ని డివైడ్ చేస్తే హెడ్ ఒక పోర్షన్ను, మీ చెస్ట్ స్టమక్ ఒక పోర్షన్ను, కిందే ఉండే జాగము ఒక పోర్షన్ను, 3 పోర్షన్ ఉంది. ఇప్పుడు పైకి ఉండే పోర్షన్కు మీకు చాలా జాస్తిగా మీకు ఎనర్జీ కావాలి, బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. దానికి ఏం చేసేది? దానికి యోగంలో బంధాలు అట్లా అని చెప్తారు. ఇప్పుడు ఈడ ఉండే ఎనర్జీ, కింద ఉండే ఎనర్జీ, దాన్ని వాళ్ళు ఏముంది అదని లాక్ చేసేసి కింద పోయేది మధ్యంగా పోయే ఎనర్జీ పైకి పోయేనప్పుడు చేసేది, ఆ పోయేనట్లే చేసేది. దాన్ని లాక్ అని చెప్తారు. లాకింగ్ అండ్ అన్లాకింగ్. ఈ జాగం లాక్ చేసి ఈ జాగం అన్లాక్ చేసేది. అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ జాతి, మీకు ఎంత ఎనర్జీ కావాలి అంత ఎనర్జీ పైకి పోతుంది. కింద కావాలంటే ఏం చేసేది? పైకి ఉండేది మధ్యంగా ఉండేది లాక్ చేసి కింద ఉండే వాల్వ్ ఏముంది దాన్ని ఓపెన్ చేస్తే ఎనర్జీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ జాతిగా మీకు కింద పోతుంది. ఇదో ఈ యోగం మీరు ఏం చేస్తారు? ఆ యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు పర్టికులర్ ఏరియా మీకు ఎనర్జీ ఫ్లో జాస్తి ఉండాల. దానికి పతంజలి యోగా ముని డిఫరెంట్ బందాసు మాకు ఇచ్చిండారు. దాంట్లో ఇంపార్టెంట్ బందాసు నేను చెప్తాను ఇప్పుడు. దీంట్లో మేజర్ బందా కుండలిని క్రియాయోగంలో యూజ్ చేసే బందా 3 బందాలు ఉంది. ఒకటి మూలాధార బందా. నేను డిఫరెంట్గా వేరే వీడియోలో మీకు ఈ బంధాలు ఏమేమి ఏమేమి దాని నుంచి బెనిఫిట్ వస్తుంది అంత మీకు నేను సెపరేట్గా వీడియోలు మీకు అంత నేను చెప్పిస్తాను. ఇప్పుడు ఏమేమి బంధాలను చెప్తాను. మూలాధార బంద, ఉద్యాన బంద, జలంధర బంద. ఇది 3 మేజర్ బంద. ఇది వేరే టైంలో ఈ బంధాలు మీరు వేసుకోవచ్చు. ఈ 3 బంధాలు ఒకటి చేసుకొని ఒక బంద, దానికి త్రయబంధ అట్లా అని పేరు. ఇంకొకటి సబ్సిడరీ బంధాస్ ఉంది. ఇప్పుడు చూడండి, ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతారు, అలోపతి డాక్టర్ ఎంబీబీఎస్ మీరు చదువుతారు. ఎంబీబీఎస్ చదివేదంటే మీకు జనరల్గా టాప్ నుంచి బాటం ఏమేమి ఉంది అంత పార్ట్ లోపల ఏమేమి ఉంది అంత దానికి ఏమేమి రెక్టిఫికేషన్ రెమెడీస్ మెడిసిన్స్ అంతా మీరు చదువుతారు. సేమ్ ఎంబీబీఎస్ చదివేసి ఒక పోర్షన్లో మీరు స్పెషలైజేషన్ చేసుకుంటారు. ఎట్లా? ఐ స్పెషలిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్, నర్వ్, న్యూరో సర్జన్, న్యూరో స్పెషలిస్ట్, మెడిసిన్ స్పెషలిస్ట్. తర్వాత గైనకాలజీ. ఇట్లా ఈ పార్ట్ దేహంలో ఏమేం పార్ట్ ఉంది దానికి సపరేట్గా ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్ మీరు ఏం చదువుతారో ఆ కోర్స్ చదివితే పర్టికులర్ పోర్షన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసేదానికి పర్టికులర్ డాక్టర్ దగ్గర పోతారు మీరు. అట్లా పతంజలి యోగముని ఏం చేశారు? ఈ 3 బంధాలు ఉంది. మూలాధార బంధ, జలంధర బంధ, ఉద్యాన బంధ. ఇది ఎంబీబీఎస్ డిగ్రీ. ఇది స్పెషలైజేషన్ డిగ్రీ కావాలంటే మీకు జీవబంధ, కేసరి ముద్ర అండ్ తలువు చక్రబంధ, ఆజ్ఞబంధ, స్వాదిబంధ, నాభిబంధ, హ్రీబంధ, పరమానంద బంధ. చూడండి, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ పతంజలి యోగ ఋషి ఏమేమి ఇన్వెన్షన్ చేసి మాకు ఇచ్చారు చూడండి. ఎంత ఉపయోగం వస్తుంది, ఇది ఉపయోగం ఉంది దీంట్లో.
ఎనర్జీ ఇది ఎట్లంటే ఇప్పుడు మానసికంగా దైహికంగా మీరు ఏమో ఆలోచన చేస్తారు, ఆ ఆలోచన ఏం చేస్తారు దానికి మీ గ్రంథిలో మీ దేహంలో ఏమో గ్రంథిలో ఉంది, పాజిటివ్గా మీరు ఎప్పుడో ఉండాలా, కామ్గా ఉండాలా, అది అయ్యలేదు. నెగటివ్ ఎమోషన్స్ మీకు వస్తుంది చూడండి, అప్పుడు దేహంలో 105 మేజర్ మైనర్ గ్రంథిలు ఉంది. ఆ గ్రంథిలు జ్యూసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ జ్యూసెస్ పర్టికులర్ ఆర్గన్స్కు ఇంపార్టెంట్గా కావాలి. అది లేకుండా పోతే పర్టికులర్ ఆర్గన్ చెడిపోతుంది. దానికి ఆ జ్యూసు ప్రొడ్యూస్ చేస్తుంది గ్రంథిలు. మీరు నెగటివ్గా ఏమైనా ఆలోచన చేస్తే ఆ గ్రంథిలు నెగటివ్గా జ్యూసు ప్రొడ్యూస్ చేసి ఆ నెగటివ్ జ్యూసు పాయిజన్ అవుతుంది బ్లడ్ లోపల పోయినప్పుడు. అది మీ సెల్లుకు వద్దు, బ్లడ్కు వద్దు. అన్వాంటెడ్ ఐటమ్, టాక్సిన్ చెప్తారు ఇంగ్లీష్లో. అన్వాంటెడ్ ఐటమ్ టాక్సిన్. ఆ టాక్సిన్ ఏమవుతుంది, ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఏమవుతా ఉంది, 10 కిలోమీటర్ స్పీడ్ 5 కిలోమీటర్ స్పీడ్లో పారుతా ఉంది చూడండి. ఎప్పుడు టాక్సిన్ అవుతుంది, బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది. బ్లడ్ ఫ్లో స్లో అయితే ఇప్పుడు నాకు ఇమీడియట్గా నాకు వన్నం కావాలి, మీరు 2 అవర్స్ తర్వాత వన్నం ఇస్తే నాకు వద్దది. అట్లా ఈ సెల్స్కు ఎప్పుడు ఎనర్జీ కావాలి, అప్పుడు ఈ బ్లడ్ ఎనర్జీని తీసుకొని పోయి ఆ సెల్లుకి ఇస్తే మాత్రం సెల్లు లెవెల్కి ఉంటుంది, లేకపోతే సెల్లు ఇట్ విల్ డై. ఆ అడచనని ఏం చెప్తారు, ఆ బ్లాకేజ్ని ఏం చెప్తారు, ఆ బ్లాకేజ్ను రిమూవ్ చేసి బాగా ఉండే బ్లడ్ ఆ జాగంకు పోయేదానికి అది ఏమి సిస్టమ్ ఉంది, దాంట్లో లాకింగ్ అన్లాకింగ్ సిస్టమ్ బందాస్ అని చెప్తారు. ఇప్పుడు ఈ పొద్దు ఇది సింపుల్గా నేను చెప్పాను, నేను సెపరేట్గా వేరే వేరే వీడియోలో ఇది ఏమి అట్లా మీకు సెపరేట్గా చెప్తాను. ఈ బంధాల జీవబంధ ఈ పొద్దు నేను మీకు జీవబంధ అంటే ఏమి అట్లా అని చెప్తాను. వేరే వీడియోలో మీకు నేను వేరే వేరే బంధాలు ఏమి బంధాలు అది ఏమి ఉపయోగం అవుతుంది మీకు చెప్పిస్తాను. జీవబంధ అట్లా అంటే లైఫ్ బంధ అన్లాకింగ్ సిస్టమ్. లైఫ్ ఉండేది ఈడ ఈడ ఈడ, దాన్ని అన్లాక్ చేసే బంధం ఇది. ఇది ఈ టంగ్ ఎడ్జ్ ఆఫ్ ద టంగ్ ఉంది చూడండి, అది దీనికి బ్యాక్ సైడ్లో ఒక హార్డ్ పోర్షన్ ఉంది, దానిపైకి దీన్ని పెట్టుకోవాలి. కేచరి ముద్ర వేరే, కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. కేచరి ముద్ర ఏమంటే ఈ టంగ్ని మీరు బెండ్ చేసి లోపల తీసుకొని పోయి ఆడ సాఫ్ట్ పోర్షన్ ఉంది పైక, దాన్ని టచ్ చేయాలి, అది కేచరి ముద్ర. ఇది లోపల పోయేలేదు, ఇది ముందర ముందర ఒక హార్డ్ పోర్షన్ ఉంది, ఆడ పెట్టుకోవాలి. పెట్టుకుని ఏం చేయాలంటే ఇది చేతి మీరు ఆర్డినరీ పెట్టుకొని స్ట్రైట్గా ఉండాలి. ప్రాణాయామం ధ్యానం చేసేదానికి ఏమేమి బేసిక్ కండిషన్స్ ఉంది అదంతా దీనికి అప్లై అవుతుంది. స్ట్రైట్గా ఉండాలి, పెట్టుకుని ఇది స్ట్రెచ్ చేయాలా. మీ చేతి యూజ్ చేయొద్దండి, చెయ్యి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలా. ఇది ఓపెన్ చేయకూడదు. నాస్ట్రిల్స్ ఈడ శ్వాసం నార్మల్ బ్రీతింగ్ చేయాలా. ఈడ 20 సెకండ్, 1 సైకిల్ 20 సెకండ్ అవుతుంది. అట్లా మీరు 5 సైకిల్స్ చేయాలి. ఇది ఏం ఉపయోగం అంటే ఇప్పుడు కింద ఉండేది మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, నాభి చక్రము, ఆడంతా మీకు ఎనర్జీ ఫ్లో అవుతుంది పైక. ఎనర్జీ పైక వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఏమైనా ఒక జాగంలో అది స్టక్ అవుతుంది. స్టక్ అయితే ఎనర్జీ ఫ్లో కరెక్ట్గా లేకుండా పోతే ఏమవుతుంది, మీకేమైనా ప్రాబ్లం వస్తుంది. అది అవాయిడ్ చేసేదానికి దిననిత్యం మీరు రోజు మీరు ఏం ప్రాక్టీస్ చేస్తారు యోగా, మీకు మీకు ప్రాబ్లం ఉంది ఆ బందా వేసుకుని మీరు యోగం చేస్తే, ముద్ర బందా వేస్తే అది బ్లడ్ ఫ్లో ఎనర్జీ ఫ్లో పర్టికులర్ మీకు ಯಾವ జాగంకు కావాలి ఆ పోర్షన్కు ఈ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఏమంటే థ్రోట్ చక్ర ఉంది చూడండి, విశుద్ధి చక్ర, ఈడేంచి మీ ఆగ్నేయ చక్ర, సోమ చక్ర, గురు చక్ర, సహస్రార చక్ర, దీనికి ఎనర్జీ ఫ్లో పోయేదానికి ఇది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. ఒకటి మీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ సింక్రనైజేషన్ అవుతుంది, ఇంట్యూషన్ అవుతుంది, మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడు మీకు
కాన్సన్ట్రేషన్, మెమరీ అంతా బాగా ఉంటుంది, మీ స్కిన్ గ్లో అవుతుంది, అంత ఉపయోగం ఉంది. ఇది మీరు ఈ బంధం వేసుకుని ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.